అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? బద్ధకస్తుడి బాగు. రంగమ్మకు 2 కొడుకులు. పెద్దవాడు దానయ్య కష్టపడి పనిచేసేవాడు. చిన్నవాడు సేనయ్య పరమ బద్ధకస్తుడు. దానయ్య ఇతరుల పొలాల్లో కూడా కూలీనాలి చేసి సంపాదిస్తుంటే సేనయ్య అస్తమానము తిరిగేవాడు. ఎంత చెప్పినా సేనయ్యకు బద్ధకం వదలకపోవడంతో రంగమ్మకు విసుగు పుట్టింది. కనీసం వేరుపడితేనన్నా సేనయ్య బ్రతుకు తెరువు కోసం బద్ధకం వదుల్చుకొని పనిచేస్తాడనే ఉద్దేశ్యంతో రంగమ్మ అన్నదమ్ములను వేరుపెట్టింది. దీనితో సేనయ్య గుండెల్లో రాయి పడినట్లయింది. వాడికి ఏం చెయ్యాలో తోచలేదు. పగలంతా ఊళ్ళో తిరిగి చీకటి పడుతూనే వాడు ఊరి బయట ఉన్న పాడుపట్ట దేవాలయం చేరి దాని అరుగు మీద పడుకున్నాడు. అర్ధరాత్రి సమయంలో ఏదో చప్పుడై సేనయ్యకు మెలకువ వచ్చింది. ఎదురుగా దేవతలా మెరిసిపోతూ ఒక స్త్రీ కనిపించింది. వాడు నోరెత్తి ఏదో అనబోయే అంతలో ఆమె, "ఎవరు నాయనా నువ్వు? ఇక్కడ ఎందుకు పడుకున్నావు?" అని అడిగింది. సేనయ్య ధైర్యం తెచ్చుకొని ఆమెకు నమస్కరించి, "తల్లి, నన్ను సేనయ్య అంటారు. ఒంటరివాణ్ణి. బ్రతుకు తెరువు కోసం వెతుకుతున్నాను" అన్నాడు. దేవత వాడి మీద జాలిపడి, "నువ్వేం పని చెయ్యగలవో చెప్పు. అందులో నీకు అన్ని విధాలా కలిసొచ్చేలా చేస్తాను" అన్నది. "నాకు కొద్దో గొప్పో వ్యవసాయం చేయడం మాత్రం చేతనవును" అన్నాడు సేనయ్య. "సరే, నీకు ఆ వ్యవసాయ పనుల్లో కలిసొచ్చేలా చేస్తాను" అని దేవత అదృశ్యమయ్యింది. "నాకు కుంట భూమి కూడా లేదు. వ్యవసాయం చేసేదేమిటి, కలిసొచ్చేదేమిటి" అని సేనయ్య దేవతను అడుగుదామనుకున్నాడు. కానీ అంతలోనే ఆమె వాడికి కనపడకుండా పోయింది. వారం గడిచి గడవక ముందే రాజుగారి నుంచి గ్రామాధికారులకు ఉత్తర్వులు అందాయి. దాని ప్రకారం గ్రామాధికారి భూమి లేని దానయ్య సేనయ్యలకు దాపులనున్న అడవి ప్రాంతాన చెరొక 2 ఎకరాల భూమి ఇచ్చాడు. సేనయ్య వాటాకు వచ్చిన భూమిలో తుప్పలు చెట్లు ఎక్కువగా ఉన్నాయి. దానయ్య వంతుకు వచ్చిన భూమి కొంత మెరుగ్గా ఉంది. సేనయ్య తన భూమిని సాగు చెయ్యాలంటే ముందు చెట్లన్నీ నరకాలి. ఈ కారణంగా బద్ధకస్తుడైన సేనయ్య దానయ్య దగ్గరకు పోయి, "అన్నా, నీలాగా నేను కష్టం చెయ్యగలవాణ్ణి కాదు కదా. ఆ సంగతి నీకు బాగా తెలుసు. నీకొచ్చిన భూమిలో చెట్లు చాలా తక్కువగా ఉన్నాయి. మనం భూములు మార్చుకుందాం" అన్నాడు. దానయ్య జాలిపడి తమ్ముడు చెప్పినట్లే చేశాడు. సేనయ్య తనకిప్పుడు వచ్చిన భూమిలో 1/2 చెట్లు నరికివేయక ముందే దానయ్య తన భూమిలో చెట్లన్నీ కష్టపడి నరికేశాడు. ఆ సమయంలో ఒక ఎండిపోయిన చెట్టు తొర్రలో అతడికి 2 బంగారు కణికలు దొరికాయి. ఈ సంగతి తెలిసి సేనయ్య లబోదిబోమన్నాడు. అప్పుడే వాడికి దేవత చెప్పిన సంగతి గుర్తుకు వచ్చింది. వాడు అన్న దగ్గరకు పరిగెత్తి ఆ సంగతి చెప్పి దొరికిన బంగారం తనకివ్వమన్నాడు. మొత్తం కాదు కదా, సగం బంగారం ఇవ్వడానికి కూడా దానయ్య ససేమిరా ఒప్పుకోలేదు. 4 రోజులు ఆగి వాడు మరొకసారి అన్న దగ్గరకు పోయి, "అన్నా, నీ భూమి అప్పుడే చదును చేసి సాగుకు సిద్ధం చేశావు. నాకు మరొక్క అవకాశం ఇవ్వు. మళ్ళీ భూములు మార్చుకొని ఎవరివి వాళ్ళు తీసుకుందాం. ఏమంటావ్?" అన్నాడు. తమ్ముడంటే అభిమానం కల దానయ్య మనసు కరిగి అందుకు ఒప్పుకున్నాడు. ఈ భూమిని కూడా దానయ్య చెట్లు తుప్పలు నరికి శుభ్రం చేసి దున్నుతూ ఉండగా ఒకచోట నాగటి కర్రుకు ఏదో బలంగా తగిలి కంగుమంది. అతడు అక్కడ తవ్వి చూడగా లంకెల బిందెలు దొరికాయి. ఈ సంగతి తెలియగానే సేనయ్య మూర్ఛపోయినంత పనిచేశాడు. వాడు తన దురదృష్టాన్ని తిట్టుకుంటూ అన్న దగ్గరకు వెళ్ళి లంకె బిందెల్లో వాటా ఇవ్వమన్నాడు. దానయ్య ఒప్పుకోలేదు. సేనయ్య పగలంతా విచారిస్తూ ఊరంతా తిరిగి రాత్రికి పోయి పాడుపడిన గుడిలో పడుకున్నాడు.
అర్ధరాత్రి వేళ మళ్ళీ దేవత వచ్చింది. ఆమె సేనయ్యను చూసి చేతరించుకుంటూ, బద్ధకపు వెధవ, నిన్ను బాగు చేద్దామని ఎన్ని అవకాశాలు కల్పించినా నీ బద్ధకం కొద్దీ కాలదన్నుకున్నావు. రాజులో దయాగుణం కల్పించి నీకు భూమి ఇప్పించాను. చెట్టు తొర్రలో బంగారపు కణికలు పెట్టాను. తరువాత నువ్వు మరొకసారి మార్చుకున్న భూమిలో లంకెబిందెలు దాచాను. అన్నీ నీ అన్నపాలయ్యాయి. నీ బద్ధకం వదిలే వరకు నిన్నెవ్వరూ బాగు చెయ్యలేరు. ఇక నీ ముఖం చూపకు అని అదృశ్యమయ్యింది. దేవత మాటలతో సేనయ్యకు తన మీద తనకే రోత పుట్టింది. వాడు ఆ రోజు మొదలు తన పొలంలో రేయింబవళ్ళు కష్టించి పనిచేసి అన్నతో సమంగా పంట పండించాడు. హఠాత్తుగా సేనయ్యలో వచ్చిన మార్పు చూసి గ్రామస్తులు వాణ్ణి చాలా మెచ్చుకున్నారు. పొలం నుంచి పంట ఇంటికి వచ్చిన రాత్రి దానయ్య వచ్చి సేనయ్యను తన ఇంటికి తీసుకుపోయి, తమ్ముడు, దొరికిన బంగారంలోనూ లంకెబిందెలలోనూ వాటా ఇవ్వలేదని కోపం తెచ్చుకోకు. నీ బద్ధకం పోగొట్టేందుకే అమ్మా నేను కలిసి నిన్ను వేరు పెట్టాం. ఇప్పుడు నీ బద్ధకం వదిలిపోయింది. నీకు అన్నింటిలోనూ సగం వాటా ఉంది. మళ్ళీ ఇద్దరం కలిసి ఉందాం. అమ్మ చాలా సంతోషిస్తుంది అన్నాడు. సేనయ్య ఇందుకు చాలా ఆనందపడిపోతూ సరే అన్నాడు. విన్నారు కదా బద్ధకం వలన ఎంత నష్టం. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకు వస్తాను.